ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త భాషకి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడ్చెల్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజల్ని రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ, సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉందనే విషయాల గురించి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? శ్రవణ్ కుమార్. ఏం చేస్తుంటారు సార్? ప్రైవేట్ స్కూల్ టీచర్. గ్రామం, మండలం? సూర్యాపేట డిస్టిక్, ఆత్మకూరియస్ మండలం, పాత సూర్యాపేట గ్రామం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రజెంట్ అయితే రూలింగ్ ఓకే, కాకపోతే ఇంకా సంక్షేమ పథకాలు అనేది ప్రజల్లోకి ఇన్వాల్వ్మెంట్ కావట్లేదు. వాటిని తీసుకెళ్ళడానికి ఇంకా కొత్తగా ఏమన్నా ఆలోచన చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ప్లస్ విద్యా వ్యవస్థ మీద కూడా ఫోకస్ అనేది ఎక్కువ అయ్యాలి. ఈ ఉచిత పథకాలన్నీ తీసేసి విద్యా, వైద్యం ఈ రెండింటి మీద ఫోకస్ చేస్తే ప్రజల్లో మంచి అనేది జరుగుతుంది అనేది మా యొక్క అభిప్రాయం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? చేశారు, రూలింగ్ కూడా బాగానే ఉంది, కానీ నిధుల దుర్వినియోగం ఎక్కువగా జరిగింది. ఉన్నవాడే దోసుకొని తినడం, లేనివాడిని లేనివాళ్ళలాగానే ఉంచడం, ఆ జరిగినటువంటి అవినీతికి అనేది బ్రేక్ పడుతుంది ప్రజెంట్. ఆ బ్రేక్ అలానే వేస్తూ ఇంకా డెవలప్మెంట్ ఎలా అనేది కొత్త ప్రణాళికలు రచిస్తూ ముందుకు సాగితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? వెంకన్న, గండమల్ల. ఏం చేస్తుంటారు? నేను బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన కొన్ని పథకాలు మాత్రం నెంబర్ 1గా ఉన్నాయి. కొన్ని అమలు చేయడానికి మరి టైం పడితే పర్వాలేదు, చేయకుండా పక్కకు పెడితే మాత్రం వచ్చే కాలం కొంచెం గడ్డు కాలమే కాంగ్రెస్. ఇప్పటి వరకు ఈ బస్సు ఒకటి ఫ్రీ పెట్టాడు కదా, దానికోసం ఆడవాళ్ళకి మంచిగా అనిపిస్తుంది, మగవాళ్ళకి మాత్రం ఏం ప్రయోజనం లేదు మళ్ళీ ఎప్పటిలాగానే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన చాలా బాగుంది. ఏ విధంగా అంటే రైతు చనిపోతే 5 లక్షల బీమా వచ్చేది, రైతు బంధు వచ్చేది, అన్ని విధాల స్కీమ్లు కేసీఆర్ పెట్టిన ప్రసూతి, ఆడపిల్ల ప్రసూతి కిట్స్ అని, కేసీఆర్ కిట్స్ అని చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. అమ్మా, మీ పేరమ్మా? ఐలమ్మ. ఏం చేస్తుంటారమ్మా? వ్యవసాయం చేస్తుంటారు. గ్రామం, మండలం? పనిగిరి, నాగారం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచిగానే ఉంది. రైతు బంధు ఇస్తుండు, రుణమాఫీ చేస్తుండు, చేసిండు, మంచిగానే చేస్తుండు, ఫ్రీ బస్సు పెట్టిండు, మంచిగానే ఉంది. కరెంట్ ఇస్తుండు, గ్యాస్ ఇస్తుండు. 500 రూపాయలకి గ్యాస్ సబ్సిడీ వస్తుందా? వస్తుందండి. సన్న బియ్యం వస్తున్నాయి, మంచిగానే అయింది. పనులు మంచిగానే ఉన్నాయి. మీ గ్రామంలో అభివృద్ధి ఏమైనా ఉందంటారా? రోడ్లు పడుతున్నాయి మా ఊళ్ళో. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ ఏం చేసిండు? రుణమాఫీ చేస్తా అన్నాడు, చేయలే. చేసిన వాళ్ళకి చేసిండు, చేయని వాళ్ళకి చేయలే. వాళ్ళకి చేయలే, చేస్తా అన్నాడు, చేయలేడు. రైతు బంధు ఇచ్చిండు ఒక్కటే అంతే. థ్యాంక్స్ అమ్మా.